లేవరా మేడం నిలబడి స్టార్ట్ లవ్లీ క్యాంటీ లవ్లీ పెట్టండి అమ్మా. సబ్ జూనియర్ ఇది జూనియర్ సారీ. మిత్రుడు చంద్రప్రకాష్ చనిపోయాడంటే నమ్మబుద్ధి అయితే లేదు మాకు. అలాంటి మిత్రుడికి సంతాన సభ చెప్పాలంటేనే బాధాకరంగా ఉంది. ఏదేమైనా తప్పది, ప్రతి మనిషికి ఉండడం ఎట్లనో ఉండడం కానీ ఉంటుంది. కాకపోతే ఆయన మంచి స్వభావం గల మనిషి. అదేవిధంగా నేషనల్ ప్లేయరు, ఆ నేషనల్ అకాడమీలో కూడా మంచి పేరు ఉంది మాకు. మేము 20 years నుంచి మా ఒలింపిక్ అసోసియేషన్ హైదరాబాద్లో ఎప్పుడే మీటింగ్లు అయినా మాకు జగదీష్ యాదవ్ ఎప్పుడు చంద్రప్రకాష్ తర్వాత లింగన్న గురించే డిస్కస్లలో వెళ్తూ ఉంటుండే. మాకు ఎప్పుడు అలాంటి వ్యక్తి అలా మాకు లేడంటేనే చాలా బాధ అనిపిస్తుంది. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మా ప్రగాఢ సానుభూతి చెప్తూ, మాకన్నా ముందు మాట్లాడిన వాళ్ళు చంద్రప్రకాష్ గురించి చాలా అందరూ క్లుప్తంగా చెప్పారు. కనుక నేను అవిట్లకు పోకుండా ఇప్పుడు మా సెక్రటరీ గారు చెప్పినట్లు ఒక డే, స్పోర్ట్స్ డేలో కూడా ఒక పార్ట్ ఆఫ్ ప్లేయర్స్ కానీ, కబడ్డీ ప్లేయర్ కానీ, ఇంకా మిగిలిన వాళ్ళకు కానీ వీళ్ళకు జ్ఞాపకం చేసుకోవడానికి కూడా ఒక ప్రోగ్రాం పెట్టించుకుంటాం. ఇది అందరం ఒలింపిక్ అసోసియేషన్లో డిస్కస్ చేసుకొని దీనికి చేపిస్తాం. ముఖ్యంగా ఇప్పుడున్న ఏదైతే ప్లేయర్స్ ఉన్నారో చంద్రప్రకాష్ నుంచి ఆదర్శంగా తీసుకొని మీరు కూడా అదే నేషనల్ ప్లేయర్, ఇంటర్నేషనల్ ప్లేయర్గా తయారు కావాలని ఆశిస్తూ ముగించుకుంటున్న ఆయన ఆత్మ శాంతించాలని చెప్పారు. ఎందుకంటే నేను కూడా చంద్రప్రకాష్ గారు, సుబ్బారావు, మేమందరం దాదాపు ఒకే స్థాయిలో ఉన్నవాళ్ళం. దాదాపు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఒకే దగ్గర అలాగే వ్యాయామ ఉపాధ్యాయులు అయిన తర్వాత కూడా మేము ఎప్పుడు మిత్రులుగానే ఇప్పటి వరకు ఏనాడు ఎలాంటి పొరపచ్చాలు లేకుండా చిన్న మాట ఏదన్నా అనుకున్నా కానీ ఇమ్మీడియట్గా దాన్ని విడిచిపెట్టి పోయేటువంటి వ్యక్తి. ఎందుకంటే దాన్ని మర్చిపోయి మళ్ళీ కలిసే వ్యక్తి చంద్రప్రకాష్. ఎందుకంటే ఆయన మన మధ్య లేడు అనడానికి మనమందరం విచారాన్ని వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఈ సంతాప సభకు విచ్చేసినటువంటి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యవర్గానికి, అలాగే వివిధ సంఘాల బాధ్యులకు, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘ బాధ్యులందరికీ పేరు పేరున జిల్లా కబడ్డీ అసోసియేషన్ పక్షాన
కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సంతాప సభ ఇంతటితో ముగుస్తుంది. ఈ ముగిసిన కార్యక్రమం తర్వాత ఈ జూనియర్ సెలక్షన్స్ ఉంటుంది. క్రీడాకారులందరూ రెడీ అయి కోర్టులో రిపోర్ట్ చేయవలసిందిగా తెలియజేస్తూ ఈ సభ ఇంతటితో ముగుస్తుందని తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. మాట్లాడాను ఎందుకంటే నిజంగా అతను కబడ్డీ కోసం చాలా ఎంతో కృషి చేసి పిల్లలను తయారు చేయడం, వేల్పూర్లో ఉన్నా కూడా, మొక్కల్లో ఉన్నా కూడా, అతను ఎక్కడ వరకు మిట్టపల్లిలో ఉన్నా కూడా, ఎక్కడ వర్క్ చేసినా కూడా అతను కబడ్డీ కోసం రాకలాడుతుంది, పిల్లల్ని తయారు చేస్తుంది. మరి అటువంటి వ్యక్తి, మరి అతను కూడా బెస్ట్ ప్లేయర్, నేషనల్ ప్లేయర్. అతను మరి అప్పుడు మంచి పేరుండే అతనికి. ఎందుకంటే ఫస్ట్ రైడింగ్ అతనే ఉంటుంది, టో టచ్ తీసుకొస్తుంది. అది ఫస్ట్ ఫైట్ మనకే ఉంటుంది, అంటే మన రైడింగ్ ఉంటుంది, ఖచ్చితంగా మనదే ఉంటుంది. మరి అటువంటి వ్యక్తి, మరి అతన్ని ఈరోజు మనం గుర్తు చేసుకోవడం నిజంగా నేనైతే అభినందిస్తున్నా. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క విలువ చనిపోయిన తర్వాతనే తెలుస్తుంది. అతను బతుకున్నప్పుడు ఎవరు కూడా అంత పెద్ద ఇది ఉండదు, కానీ నార్మల్గా నడుస్తుంది రొటీన్ లైఫ్. అతను మంచివాడు అది ఇది అని అనుకుంటాం, కానీ చనిపోయిన తర్వాత అతని గురించి మనం ఎంత ఆలోచించినా కూడా అంతు చిక్కదు. ఎందుకంటే వాళ్ళు చేసిన సేవలని మనం ఇప్పుడు స్మరించుకుంటాం. మరి అదేవిధంగా మరి ప్రతి ఒక్కరు కూడా చిన్నప్రకాష్ గారి విషయంలో చెప్పారు ఇప్పుడు పెద్దలు. అదే కాకుండా అతను రాష్ట్ర స్థాయిలో కానీ అటు నేషనల్ స్థాయిలో కానీ మరి అతను రెఫరింగ్ చేస్తుండే, టెక్నికల్ మెంబర్ ఉండే, మరి అదే రెఫరీస్ బోర్డ్ మెంబర్ కూడా ఉండే. మరి అదే కాకుండా ఇక్కడ కూడా గ్రౌండ్లో కూడా మరి అతను చేసిన దానగుణం కూడా ఉంది. పిల్లలకు టీం మనం ఏదైనా స్టేట్ లెవెల్ పంపించాలంటే డ్రెస్సెస్ లేకుంటే కూడా అతనంతా కూడా కొన్ని డబ్బులు 10,000 15,000 అట్లా ఇచ్చి కూడా మరి పిల్లల్ని సాగనంపడం కూడా జరిగింది. అటువంటి వ్యక్తి, అతను సేవా గుణం ఉంది, కష్టపడే గుణం ఉంది. మరి ఆ వ్యక్తిని మనం ఈరోజు స్మరించుకోవడం చాలా గొప్పగా నేను అనుకుంటున్నా. మరి అదేవిధంగా వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురు కూడా వచ్చారు, కూతురు కూడా ప్లేయరే ఆమె కూడా. మరి అదేవిధంగా మరి ఈరోజు దీనికోసం వెయిట్ చేయడం మనం అందరం ఇదను. ఈరోజే మనము సబ్ జూనియర్ సెలెక్షన్ కూడా పెట్టుకున్నాం, కాసేపట్లో అవి కూడా స్టార్ట్ చేస్తాము. మరి అది అయిన తర్వాత మనకు సెలెక్షన్ లిస్ట్ కూడా ఉంటుంది, అప్పుడు అనౌన్స్ చేస్తారు. మరి ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. ఈరోజు అతను లేకపోవడం వల్ల నాకు చాలా బాధగా ఉంది. నాకు మాటలు రావడం లేదు, అతని గురించి ఏం చెప్పాలన్నా కూడా నాకు దుఃఖం కూడా ఆగడం లేదు. ఎందుకంటే నాకు ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాల్లో ఈ సెలక్షన్ టైంలో నాకు ఎంతో చేదోడు వాదోడుగా ఉండేవాడు. ఈరోజు అతను లేకపోవడం వల్ల వాళ్ళు నా కుమారుడు భూసా నవీన్, అలాగే నా కుమార్తె స్వప్న, వాళ్ళు ఈరోజు మీ ముందు అతను లేని స్థానాన్ని వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. సభ కార్యక్రమాలు చేసిన వివిధ క్రీడా సంఘాలు మరియు గ్రామ ఉపాధ్యాయులకు, రిటైర్డ్ గ్రామ ఉపాధ్యాయులకు, సీనియర్ క్రీడాకారులందరికీ నిజామాబాద్ జిల్లా గ్రామ ఉపాధ్యాయ సంఘం తరఫున నమస్కారం తెలియజేస్తూ క్రీడాకారులకు ఆశీస్సులు. చంద్రప్రకాష్ అన్న గారు, ఇక్కడ వేదికపైన అనిల్ అన్న, వీళ్ళందరూ కలిసి 86 or 85లో వాళ్ళు వ్యాయామ ఉపాధ్యాయులుగా జాయిన్ కావడం జరిగింది. వారు సుదీర్ఘంగా నేను భీమ్గల్లో 2009లో వర్క్ చేసినప్పుడు తను వేల్పూర్ తర్వాత ముక్కలు వెళ్ళడం జరిగింది. బస్సులో చాలాసార్లు కలిసేవాళ్ళం. తనతో నేను చాలాసార్లు అన్నాను, నాన్న మీరు ఒక్కరే అంటే నిజామాబాద్ దగ్గర ఉన్న అర్బన్ ఏరియాలో హెచ్ఆర్ ఎక్కువ మీరు ఒక్కసారి చేయాలి అన్న సర్వీస్ అంతా అక్కడనే అయిపోయిందంటే నవ్వేవారు తప్ప ఎన్నాడు కూడా అయ్యోని బాధపడేవారు కాదు. మరి ముఖ్యంగా తను వివాదాలకు అతీతంగా తను పనిచేసింది కబడ్డీ విలేజ్లో, మిట్టపల్లి కానీ వేల్పూరు, ముక్కాల్ ఇలా సర్వీస్ ఎక్కువ ఇచ్చిన అక్కడ కబడ్డీ క్రీడాకారులు ఎక్కువ. అక్కడ స్కూల్ గేమ్స్ అంటే మండల్ లెవెల్ టోర్నమెంట్లో చాలాసార్లు యూత్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కానీ తను యూత్ ఇన్వాల్వ్ కాకుండా ఆ యూత్ను కంట్రోల్ చేస్తూ వ్యాయామోపాధ్యాయులు ఏదైనా అప్సెటింగ్ జరిగినప్పుడు కూడా వాళ్ళని ఎలాగ అనిపించకుండా ఒక మాట కూడా అనిపించేవారు కాదు. ఈ సందర్భంగా తను నిజామాబాద్ జిల్లాలో ఒక బెస్ట్ వ్యాయామ ఉపాధ్యాయుడిగా నిఘన సార్ చెప్పారు. అవార్డు కూడా తన అర్హులే. ఎందుకంటే
తను సర్వీస్ చేసిన మొత్తం అంటే ఎన్ని సంవత్సరాలు అయితే 30 ఇయర్స్ సర్వీస్ చేశారు. ఆ సర్వీసులో ఒక్కసారి ఒక 1-2 ఇయర్స్ కూడా బ్రేక్ లేకుండా క్రీడాకారులను రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయికి అందించారు. ఇది చాలా వ్యాయామోపాధ్యాయ వర్గానికి కానీ ఇది వ్యాయామోపాధ్యాయ ఉపాధ్యాయులందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయము. వారి యొక్క కూతురు ఇక్కడ స్వప్న ఉన్నారు. వారు కూడా జాతీయ స్థాయి క్రీడాకారులు. ఇక్కడ 92లో నేను క్యాంపు ఇన్ఛార్జ్ ఉన్న కాబట్టి అప్పుడు స్వప్న ఆడడం జరిగింది. అయితే తను కూడా అప్పుడు కూడా వాళ్ళ కూతురు గురించి కూడా ఇలా సెలెక్షన్ చేయండి లేకపోతే ఫస్ట్ లెవెల్ ఆడించడం ఒక్కసారి కూడా దగ్గర కూడా రాలేదు. అంటే అంత డిగ్నిటీగా ఉన్న వ్యక్తి. మరి ఇప్పుడు ఈరోజు ఇటు కబడ్డీ సంఘానికి కానీ వ్యాయామ ఉపాధ్యాయ సంఘానికి కానీ తను 2 కళ్ళుగా పనిచేశారు. ఈరోజు వాళ్ళు లేని లోటు మనందరికీ కనిపిస్తుంది ఈరోజు స్పష్టంగా. ఈ మధ్యలో కూడా తను రిటైర్డ్ అయితే కూడా నమ్మలేకుంటున్న సమయంలో ఇలా కావడం ఆ కుటుంబ సభ్యులకు జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం తరఫున ప్రగాఢ సంఘం తెలియజేస్తూ భవిష్యత్తులో తప్పకుండా వారి కుటుంబానికి ఏ విధమైనా కానీ అండదండలుగా మేము అందరం ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు, అందరూ నిలబడతారు. తను చాలా మంచి వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంటారని నిజామాబాద్ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అందరి తరఫున వారి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని కోరుతున్నాను.